వరదల ముప్పు ఉందంటూ పాకిస్తాన్ ను భారత్ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని తావీ నది ఉప్పొంగే అవకాశం ఉందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. అదే జరిగితే పాకిస్తాన్లో వరదలు సంభవించే ముప్పు ఉంది. దీంతో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ పాక్ అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చినట్లు ఆ దేశంలోని జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ వంటి మీడియా కథనాలు వచ్చాయి. అంతకుముందు ఇలాంటి సమాచారాన్ని సింధు నది జలాల ఒప్పంద కమిషనర్ పంచుకునేవారు. ఇప్పుడు దౌత్య కార్యాలయం పాక్ ను అప్రమత్తం చేసినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక భారత్ అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం తమ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. అయితే దీనిపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఘటనతో పాక్ పై తీవ్రంగా మండిపడిన భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నుంచి ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో 1000 మందికి పైగా గాయపడ్డారు.